మీ అమ్మ మీ నాన్నని ఇష్టపడుతున్నట్టుంది. దూరం పెట్టమని ఎంతమంది చెప్పినా మీ నాన్న మీద ఉన్న ప్రేమ నమ్మకంతో నేను మౌనంగా ఉండిపోయాను. ఆ రోజు నేను చేసిన తప్పే మీ నాన్న మీ అమ్మని పెళ్లి చేసుకుని వచ్చినా నా పరిస్థితి ఏంటి అని అడగలేకపోయేలా చేసింది. మళ్ళీ ఇప్పుడు నిన్ను నా స్థానంలో చూస్తున్నట్టుంది. అందుకే ఇదంతా చెప్తున్నాను. అప్పుడు నేను నా తలరా తింతే అని అనుకోకుండా ఉండుంటే నా జీవితం ఇంకోలా ఉండుండేది. ఇప్పుడు నువ్వు మాత్రం నాలా తప్పు చేయకు. సంపద శౌర్య పక్కన స్థానం వద్దు అనుకుని వెళ్ళిపోయింది. దేవుడు నీకు ఆ స్థానాన్నిచ్చాడు, వదులుకోకు. అన్నిట్లో నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అమ్మా అంటావు. అన్నిట్లో కాదు, ఈ ఒక్క దాంట్లో నాలాగా చేతకు అందాల్లో ఉండిపోకు. శౌర్య పక్కన స్థానం నీదే. ఈ విషయం సంపదకి అర్థమయ్యేలా మనం చేయాలి. తనంతట తానే మీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి. మీ నానమ్మ అందుకు శ్రీకారం చుట్టింది. అమ్మవారి పూజ మధ్యలోనే ఆగిపోయింది కదా. ఆ పూజని రేపు మళ్లీ జరిపించబోతోంది. పూజలో జంటగా నువ్వు శౌర్య కూర్చోవాలి. పూజ అనంతరం ఒకరికొకరు అమ్మవారి ప్రసాదం తినిపించుకోవాలి. అలా తినిపించుకున్న వారికే పూజా ఫలం దక్కుతుంది. అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంకెప్పుడు నా కన్నీళ్లు బయటికి రానివ్వను. ఎలా అయినా సంపదని ఎదుర్కొంటాను. సంపద నిజ స్వరూపమేంటో, మనసులో ఏం పెట్టుకొనొచ్చిందో ఆఫీసర్కి తెలిసేలా చేస్తాను. ఆఫీసర్ చేత ప్రసాదం పెట్టించుకొని ఎంతమంది వచ్చినా ఆఫీసర్ని నన్ను విడదీయలేరని సంపదకి అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పుడు పర్వతనేని శివపార్వతి గారి మనవరాలివనిపించుకున్నావు. దీని బట్టి నీకు అర్థమైందేంది? ఓళ్ళు బాగానే ఉండారు, మధ్యలో ఎరిపప్పై ఉండేది నువ్వేనని. జీవితాన్ని నాశనం చేసుకుంది నువ్వని, పరువు పోయింది మానదని. అంటే అమ్మ చెప్పినట్టు నన్ను శామ్ పూర్తిగా మర్చిపోయిందా? శౌర్యతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయడానికి వెళ్ళిందా? ఇన్ని రోజులు నన్ను ప్రేమించానని, నేనంటే ప్రాణం అని చెప్పిన మాటలన్నీ అబద్ధమేనా? ఏంద్రా నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తుండవా? అవునమ్మా, సంపద నిజంగా నన్ను మర్చిపోయిందా? అంత తొందరగా ఎలా మర్చిపోయిందమ్మా? నేనిప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అమ్మాయిలు అంతేరా, ఇట్నే మనసు మార్చుకుంటారు. చరిత్ర చూసినా ఇప్పుడు చూసినా అంతే. ఆడోళ్ల కోసం మగోళ్ళు పిచ్చోళ్ళు అయి ఉండారు గాని, మగోడి కోసం ఒక్క ఆడదైనా పిచ్చిదయిందా? లేకపోతే ప్రేమికులు గుర్తు అంటారు, అదేందది టైంకి గుర్తొచ్చి సావడంలా. తాజ్ మహల్ అట్టాటిది ఏ ఆడపిల్లైనా కట్టిండదా? లేదే. నేను ఆ మహాలక్ష్మితో మాట్లాడినాన్రా, అది నేను ఇష్టపడుతుండది. నువ్వు ప్రేమగా 4 మాటలు మాట్లాడినావే అనుకో, అది నీకోసం ప్రాణం కూడా ఇస్తాదిరా. అదో పిచ్చి మాలోకం. దాన్ని చేసుకుంటే ఆస్తి మొత్తం మన చేతికొస్తాది. మహాలక్ష్మి అంటే నీకు నిజంగా ఇంత ప్రేమ ఉండదా సిద్ధు? ఇన్ని రోజులు చెప్పలేదే? సత్యంత ప్రేమ పెట్టుకొని ఆడపిల్లల సిగ్గుపడితే ఎట్ట చెప్పు? మహాలక్ష్మికి నీ మనసులో ప్రేమ ఎట్ట తెలుస్తాది? మహాలక్ష్మి వచ్చిందని మాటలు మర్చావమ్మా?
మీ ఇద్దరు ఇష్టపడుతుంటే పెద్దోళ్ళం మేమెందుకు కాదంటాం చెప్పు. నువ్వెప్పుడొచ్చావు మహా? చూడనేలేదు. నువ్వంటివే బావ నన్ను ప్రేమిస్తుండా అని. అట్టా ఇట్టా ప్రేమించటం కాదు, వాడు నీ పేరు గుండెల మీద వేయించుకుంటానంటాడు. నేనే వద్దని చెప్పుండా. మీ అమ్మ నాన్న ఒప్పుకోకముందే నీ పేరు పచ్చబొట్టు వేయించుకుంటానన్నాడు. అంటే నేనే మీ నాన్న అమ్మ ఏమనుకుంటారానని వద్దన్నాను. పెళ్ళయ్యాక నీ ఇష్టం రా అని చెప్పున్నా. నేనేమన్నా తప్పు చెప్పినానా మహా? చెప్పు. లేదత్తయ్య. నా మాట వినేటట్టు లేడు. నిన్ను ప్రేమించాడు కదా, నువ్వు చెప్తే వింటాడు. నువ్వే చెప్పు. బావా, అత్తయ్య చెప్పేది మన మంచికే. ఇప్పుడు పచ్చబొట్ల లాంటివి ఏం వద్దు బావా. నువ్వు నిజంగా తింగరదానివేనా? సరేనా బావా? సరే. చూసినా నువ్వు చెప్పగానే ఎట్ట ఒప్పేసుకున్నాడో. అదేనేమో ప్రేమంటే. మీ ఇద్దరికి ఇష్టమే. ఇంక మీ అమ్మ నాన్న ఏమంటారో. నువ్వు తూరి చెప్పి చూడకూడదా మహా? అమ్మో నేనా? నాకు భయం అత్తయ్య. నువ్వే ఎలా అయినా ఒప్పించాలి. సర్లే, నా మేనకోడల కోసం ఆ మాత్రం చేయలేనా? అమ్మా మహా, ఒక్క విషయం. ఏంటత్తయ్య? మీరు ప్రేమించుకున్నట్టు మీ అమ్మ నాన్నలకి చెప్పకు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలా ఉండాలా. మీ నాన్న నిన్ను సిద్ధుని చేసుకోవడం ఇష్టమేనా అని అడిగితే ఇష్టమే నాన్న అని మాత్రం చెప్పు. అలాగే అత్తయ్య. ఏంటమ్మా, నువ్వు నా ఇష్టమేంటో అడగవా? ఇన్ని రోజులు నీ ఇష్ట ప్రకారమే సరే అన్నాను. సంపద నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా నా మాట వింటే నీ జీవితం బాగుపడుతుంది. అప్పుడే ఫిక్స్ అయ్యాను, శౌర్య మనసులో నా మీద ఇంకా ప్రేమ ఉందని. దాన్ని యూజ్ చేసుకుని మళ్ళీ నా స్థానంలోకి నేను రావాలి అని. బోనాల్లో నీ మెడలో తాళి కనిపించినప్పుడు నాకు నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఎలా అయినా నేను మళ్ళీ ఈ ఊరు వదిలి వెళ్లిపోయేలోపు నిన్ను శౌర్యాన్ని విడదీయాలని చాలా ట్రై చేశాను. అండ్ నీకొక విషయం తెలుసో లేదో, నీ పేరు మీద బంగారం చీరలు తీసుకుని వెళ్ళింది కూడా నేనే. శౌర్య నన్ను మళ్ళీ భార్యగా స్వీకరించి నిన్ను ఇంటి నుండి బయటకు గెంటేసే రోజు అతి త్వరలోనే వస్తుంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది కళ్యాణి. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? డి అంటే డి అనేదానివి, ఇలా డీలా పడిపోయావు. నేను కొట్టిన దెబ్బ బాగా గట్టిగా కోలుకోలేనంతగా, నిద్ర పట్టనంతగా తగిలినట్టుకుందిగా పాపం. మొహం చూడు ఎలా పీకుపోయిందో. నువ్వు నా బిడ్డకి తల్లిగా, శౌర్యకి భార్యగా, టోటల్గా ఈ ఇంటికి మహాలక్ష్మిగా వెలిగిపోవాలని చాలా కలలు కన్నట్టున్నావుగా. ఇప్పుడు నా ఎంట్రీతో నీ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుండి నీ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆఖరికి నేను ఈ ఇంటి నుండి దూరంగా వెళ్లిపోయినా కూడా నీ వల్లే నేను దొంగలా దాక్కుని బ్రతకాల్సొచ్చింది. పందెం కోడి కాలికి కత్తి కట్టి బరిలోకి దించినట్టు శౌర్యకి నా మీద కోపం పెరిగేలా చేసి, రెచ్చగొట్టి నేను కనిపిస్తే కాల్ చేసేలా చేశావు.
కానీ ఇప్పుడేమైంది? చంపాలని నన్ను వెతికిన వాడే ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి నన్ను మహారాణిలా కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటున్నాడు. నువ్వేమో ఇదంతా చూస్తూ మన్ను తిన్న పాములా కుక్కిన పేనులా పడుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ నువ్వు నీ వాళ్ళు నా మీద కాలు దువ్వినా మాట తూలినా శౌర్య మీ మీద విరుచుకుపడతాడు. ఒక రకంగా మీ అందరి పరిస్థితి కక్కలేక మింగలేక చావడం అంటారు కదా, అలా తయారైంది. అయ్యో, ఎన్ని రోజులుగా ఉన్న మీ ఆనందమంతా సంపద అనే సుడిగాలులో కొట్టుకుపోయింది కదా. నువ్వు నన్ను ఎన్ని తిట్టినా, ఇంట్లోకి నన్ను రానీయకుండా మీ వాళ్ళందరూ అడ్డుపడినా నేను మాత్రం ఇంకా నీ మీద ప్రేమతో జాలి చూపిస్తున్నాను. అందుకే నువ్వింకా ఈ ఇంట్లో ఉన్నావు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బయటుండేదానివి. నేనొచ్చి జస్ట్ ఇంట్లో సెటిల్ అయితేనే ఇలా ఉంటే, ఇక నేను గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన నీకు నీ ఫ్యాన్స్ కే వదిలేస్తున్నాను. మన ఇంటి గుట్టులో నెక్స్ట్ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. నీ ఫ్యాన్స్ ని మిస్ అవ్వద్దని చెప్పు. ఐ మీన్, మీ అమ్మా నాన్నమ్మ వాళ్ళని నిన్ను అంటి పెట్టుకుని ఉండమని చెప్పు. నీ కన్నీళ్లు తుడుస్తూ ధైర్యం చెప్తూ ఉండాలి కదా. అయిపోయిందని సునకనందు, ఏదో ఆనందపడుతున్నావులే అని నీ మాటలకి అడ్డుపడలేదు. నేను ఈ ఇంట్లో పుట్టలేదనే కాని ఈ ఇంటి రక్తానికే పుట్టాను. భయపడ్డం, వెనకడుగు వేయటం పర్వతనేని వంశ చరిత్రలోనే లేదు. కావాలంటే చెక్ చేసుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఆఫీసర్ని విడదీయలేవు. ఆ విషయం నీకర్థమయ్యే నన్ను బెదిరించటానికి, భయపెట్టడానికి ఇప్పుడు నా దగ్గరకొచ్చావు. నీ జిత్తుల మారి నక్క తెలివితేటలు నాకు బాగా తెలుసు. ఇలాంటి ఐడియాలు నీ గురించి పూర్తిగా తెలియని ఆఫీసర్ దగ్గర ఉపయోగించు, నా దగ్గర కాదు. నా మీద, పెళ్లి అనే బంధం మీద, ఆఫీసర్ మీద నాకు చాలా నమ్మకముంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ధైర్యం కోల్పోను. ఎందుకంటే నాకు నేనుగా ఆఫీసర్ జీవితంలోకి రాలేదు. ఆఫీసరే నా మెళ్ళో తాళి కట్టారు. ఆఫీసర్ కోపాన్ని చూసిన వాళ్ళు కోపంతో తాళి కట్టాడు అనుకుంటారు. కానీ ఆఫీసర్ మనసు చూసిన వాళ్ళు నేను తన జీవితంలో ఉంటే బాబుని బాగా చూసుకుంటానని, తను ఆనందంగా ఉంటాడని శౌర్య ఆలోచించి నా మెళ్ళో తాళి కట్టాడు అనుకుంటారు. అందుకేనా శౌర్య నీ మెడలో తాళి కట్టి తప్పు చేశాను అని అన్నాడు? మొగుడు పిల్లల మధ్య 1000 గొడవలు, 1,00,000 మనస్పర్ధలు ఉంటాయి. ఎన్నో మాటలు అనుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. అది తెలియక నీలాగా మధ్యలో వచ్చిన వాళ్లే నవ్వుల పాలవుతారు. నీకంటే ముందు నేను శౌర్య భార్యని. అది గతం. నువ్వు తన భార్యవని, భార్య స్థానంలోనే ఇంటికి తీసుకొచ్చానని ఆఫీసర్ మాకైతే చెప్పలేదు. మరి నీకేమైనా చెప్పాడా? నీకు నేను అన్ని విషయాల్లో తోడుగా ఉంటాను, కానీ భర్తలా కాదు, ఒక స్నేహితుడిలా. చెప్పలేదు కదా, మరి ఎందుకు మిడిసిపడుతున్నావు? చూడు, నా జీవితంలోకొచ్చి డిస్టర్బ్ చేసిన నిన్ను నేను వదిలిపెట్టను. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆఫీసర్కి నువ్వు చావబోయావని జాలి మాత్రమే ఉంది. నీ మీద ప్రేమ కాదు. ఆఫీసర్ నిన్ను క్షమించాడని నేను ఆఫీసర్ మాటని గౌరవిస్తున్నాను. అంతేకాని నువ్వేదో గేమ్ ఆడావు, నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు అనుకోకు. పూర్ ఫెలో. అత్తయ్య, టాబ్లెట్. అమ్మగారు, అనుపమ అమ్మగారు చెప్పినట్టు
పూజ సామాగ్రి అన్ని తీసుకొచ్చానమ్మా. అలంకరణకి పూలు మాత్రమే తీసుకురావాలి. సాయంత్రం వెళ్ళి మన పొలంలో తీసుకొస్తానమ్మా. అలాగే బాజీ. కొత్తగా మళ్ళీ ఈ పూజ ఏంటత్తయ్యా? శివ, నీ మొండి ధైర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సంపద మళ్ళీ శౌర్య జీవితంలోకి అడుగుపెట్టింది. వచ్చింది ఊరుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? శౌర్య కూడా సంపదని చూస్తూ కళ్యాణితో పూజలో ఎలా కూర్చుంటాడు? పోనీ మనం కొంచెం గట్టిగా చూద్దాం అనుకున్నా ఇప్పటికే సంపద విషయంలో శౌర్య ఎవరి మాట వినటం లేదు. నువ్వేమో పూజకి ఏర్పాట్లు చేస్తున్నావు. శౌర్య ఒప్పుకుంటాడా? అర్థం చేసుకుంటాడా? ఏమండి, శౌర్య సంపద విషయంలో తప్పు చేశాడు నిజమే. కానీ తప్పు చేశాడు, కోపం లేదో అన్నాడని అలా ఎలా వదిలిస్తామండి? మన మనవడు, మన మనవరాలి జీవితం అండి. పెద్దవాళ్లుగా మనమేగా చక్కదిద్దాలి. సంపద కూడా మీ మనవరాలే కదత్తయ్యా. అంత కోపంగా చూడకండి అత్తయ్యా, నేను మామూలుగానే అడిగాను. నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. పల్లవి, అది ఏ రోజైతే ఇల్లు దాటి తాళి కట్టిన వాణ్ణి మనల్ని వదులుకొని వెళ్ళిపోయిందో ఆ రోజే దాంతో అన్ని సంబంధాలు తెగిపోయాయి. తప్పు చేస్తే కన్న కొడుకు బతికుండగానే పిండ ప్రదానం చేసిన దాన్ని నేను. నువ్వు నాకు వరుసలు రక్త సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. ఎవరడ్డుపడ్డా సరే, ఎవరికిష్టం ఉన్నా లేకున్నా సరే, పూజ ఫలం కళ్యాణి శౌర్యులకు దక్కేలా చేస్తాను. వీడొక్కడే ఉండాడు. ఇదే మంచి సమయం. సెంటిమెంట్గా 4 మాటలు మాట్లాడి 4 కన్నీళ్లు రాల్చి వీడి మనసు కరిగాక నైగారంగా మాటల్లో సిద్ధు మహాలక్ష్మిల పెళ్లి జరిపిద్దామని అడిగేయాల. ఆ రాజమ్మన్నప్పుడు అడిగితే ఏదో ఒక పొల్లేస్తది. ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? నా బతుక్కిదొక్కటే కదరా మిగిలింది. అసలు ఏమైందో చెప్పాక. మనకెలాగో అమ్మా నాన్న లేరు. ఏ సమస్య ఉన్నా నీకు నేను, నాకు నువ్వే కదా తమ్ముడు. నీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను? సిద్ధు భవిష్యత్తు గురించి ఆలోచిస్తా ఉంటేనే నాకు భయంగా ఉందిరా. ఇప్పుడు ఏమైందక్క? ఎంత సంపాదించినా ఏం లాభంరా తమ్ముడు. పిల్లల ఆనందమే కదా మనకు కావాలా. ఒక్కగానొక్క కొడుకు, ఆస్తంతా ఓడికే. సక్కంగా వ్యాపారం చేసుకోరంటే వినడం లేదు. సినిమా డైరెక్టర్ అవ్వాలి అవ్వాలి అని తిరగతా ఉన్నాడు. అదే కదా నా బాధ. సిద్ధులో టాలెంట్ ఉందక్క. ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతాడు. అప్పుడందరూ మనమ్మ కొడుకు పెద్ద డైరెక్టర్ అంటుంటే నీకు గర్వంగా ఉండదు? ఏం ఉండడమో ఏం ద్వారా జనాలకి సినిమా వాళ్ళంటేనే సులకన గదు. ఏ అలవాట్లు లేకపోయినా, ఎంత మంచోడైనా ఆడికి అన్ని అలవాట్లు ఉండాయని అనుకుంటారు. అసలే మన వాళ్ళలో ఆడపిల్లకాయలు తక్కువాయే. రేపొద్దున సిద్ధుకి పిల్లని ఎవరిస్తారు చెప్పు? ఇంత భయపడుతున్నావేంటక్క? ఎందుకివ్వరు? సిద్ధు ఎంత మంచోడు. పెద్దలంటే వినయం, గౌరవం, ఏ అలవాట్లు లేవు. నా మెనలుడికేమక్క బంగారం. ఎవరైనా సరే పిలిచి మరీ పిల్లనిస్తారు. చూస్తుండు. మాటలదేముందిరా, ఎన్నైనా అనుకోవచ్చు. మాటలు కాదక్క, నిజం. ఎవరి దాకా ఎందుకురా తమ్ముడు? సిద్ధు గురించి నీకు పూర్తిగా తెలుసు కదూ. నువ్వు నీ మేనల్లుడిని అల్లుడిగా చేసుకుంటావా? మహాలక్ష్మిని నా ఇంటి మహాలక్ష్మిగా చేస్తావా చెప్పు?
చూసినావా తమ్ముడు, సొంత మేనల్ని చేసుకోవడానికే నువ్వింతగా ఆలోచిస్తుండావు. ఇంకా బయట వాళ్ళు ఎంత ఆలోచిస్తారు? ఓడికి చెప్తేనేమో సినిమా వదలని అంటున్నాడు. వాడి భవిష్యత్తు ఏమవుతాదో ఏందో. అందుకే నేనే ఏ నుయ్యో గొయ్యో చూసుకుందాం అనుకుంటున్నాను. అక్క ఏడవు కాక, ఈ మాత్రం దానికే చేస్తానంటే ఎలా? నేనేమైనా ఒప్పుకోనన్నానా? ఒప్పుకుంటానని కూడా అనలేదు కదరా. పైగా మౌనంగా మాట్లాడకుండా ఉండిపోయినావు. అంటే ఇష్టం లేదన్న మాటే కదూ. అక్క మౌనంగా ఉండిపోలేదక్క, ఆలోచిస్తున్నాను రాజమ్మ ఏమంటుందో అని. నిజమేరా తమ్ముడు, రాజమ్మకి నేనంటే కోపం, అస్సలు ఒప్పుకోదు. తమ్ముడనే చనువుతో పుసుక్కున అడిగేసినాను, నువ్వు ఒప్పేసుకున్నావు.